ప్రజల యొక్క జీవితాలకు ఆటంకాలు కల్పించి మీ జీవితాలతో ఆడుకోవాలంటే స్టబన్గా ఉండడం తప్ప వేరే మార్గం లేదు. ఒకప్పుడు తీవ్రవాదులు మీరు చేసే తప్పని చెప్పాను, నా మీదనే దాడి చేశారు. 23 క్లేమోర్ మైన్స్ని బ్లాస్ట్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగి వచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప లేకపోతే నేను బతికేవాడిని కాదు. ఇంకో పక్క మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళపైన రాజీ లేని పోరాటం చేశాను. చిన్న పెద్ద రౌడీలుంటే, వీధి రౌడీలుంటే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చా. వేరే రాష్ట్రాలకు పారిపోయారు, ముఠాలు అణిచివేశాం. కానీ ఇప్పుడు వచ్చింది నాకు పెద్ద సమస్య. ఈ గొడ్డలి పార్టీ మామూలుగా అది. ఈ పార్టీని చూస్తే నిన్న ఒక ఉదాహరణ, ఇలాంటి ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఒక అతను మాజీ మంత్రి, శ్రీకాకుళం, ఒక యాక్సిడెంట్ కొడుకు చేశాడు. ఏం చేయాలి? కొడుకు యాక్సిడెంట్ చేశాడు, ఒక ఆయన చనిపోయాడు. చాలా పేద కుటుంబం, గొర్రెల కాపరి, వెనుకబడిన వర్గాలు. చనిపోతే ఏం చేయాలి? ఆయనకి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం, హాస్పిటల్ తీసుకుపోవడం ఇవి చేయాలి. చెయ్యకుండా ఆయన తప్పించుకోవడానికి సీసీటీవీ కెమెరాలన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఎవడైనా తప్పు చేస్తే ట్రాక్ చేయడం సెకండ్స్ లో పని తప్ప ఎవ్వడూ తప్పించుకోలేడు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మేనేజ్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వేరే వాళ్ళపైన కేసు పెట్టేశారు. అంటే ఒక నేరాన్ని తప్పించుకోవడానికి ఇంకొక నేరం. వీళ్ళ ఉద్దేశం ఆ రోజు వివేకానంద రెడ్డిని గొడ్డలితో చంపి తర్వాత కాదు గుండెపోటు అని చెప్పి అడ్డంగా దొరికితే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని క్రియేట్ చేశారు. అంటే ముఖ్యమంత్రి పైనే మీరు ఆలోచించుకోవాలి. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది. హెచ్చరించడం నా బాధ్యత. ఈరోజు దీపావళి పండుగ చేస్తున్నాం. ఎందుకు దీపావళి పండుగ? నరకాసురుడనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతన్ని చంపిన తర్వాత దీపావళి పండగ చేసుకుని ఇలాంటి దుర్మార్గులు ఉండకూడదని ఒక మెసేజ్ కోసం చేసుకుంటున్నాం. కొంతమంది అంటున్నారు మీరు మాట్లాడొద్దండి. నేను మాట్లాడను. మళ్ళా మీరు వచ్చి రఫా అంట వస్తే మీరు కూడా ఏమారిపోతే అది నిజంగానే రఫాలు ఆడిస్తారు. మొన్న చేశారు, మీరు చూశారు. ఎంత ధైర్యం ఉండాలని అడుగుతున్నా. మామూలుగా ఎప్పుడన్నా చూశారా? పోస్టర్స్కి, కటౌట్లకి పొట్టేళ్లు తెగలేసి దాన్ని తీసిపోయి రక్తాన్ని చల్లే పరిస్థితికి వచ్చారంటే ఏంటిది? నా జీవితంలో 48 ఏళ్ళుగా ఎప్పుడు చూడలేదు, చూడాలని కూడా ఆలోచించలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఉన్నా నేను. నిన్న గుంటూరులో ఒక విషయం జరిగింది. ఆ విషయం కూడా చెప్పాలి. ఇద్దరి మధ్యలో తగరాదు. ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని, ఈ ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలు ఇప్పే పరిస్థితికి వచ్చారు. అది విన్నాను. ఇది నేరం, ఎవరు చేసినా తప్పే. ఇమ్మీడియట్గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చానని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అక్కడుండే ఆఫీసర్లు కూడా ఉదాసీనంగా ప్రవర్తించారు. వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నా. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. అది నావాడైనా పరవాడైనా ఎవరైనా ఒకటే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవి చేస్తే మీరు చేసిన తప్పంటే నా మీద విరుచుకుపడతారా? అది జరగనీయం. లా అండ్ ఆర్డర్ కాపాడతాం. మా ఆడబిడ్డల
మానానికి శీలానికి రక్షణగా ఉంటా. ఇప్పుడే హామీ ఇస్తున్నా, ఎవడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు సుపరిపాలన, ఈ విషయం కూడా ఒక 5 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను. నేను ఎక్కడికి పోయినా కూడా దీన్ని కూడా తీసుకున్నాను. నేను దగ్గర మీకు అనేక రకాలైన సదుపాయాలు ఇస్తున్నాం. ఒకటి, మీరు చూస్తే డబ్బుల రూపేణా మీ బ్యాంకుల్లో అకౌంట్లో వేస్తున్నాం. పేదల సేవలో నేరుగా డబ్బులు అందిస్తున్నాం. అదే మరి కైండ్ కింద అన్నా క్యాంటీన్ కానీ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ అవన్నీ కూడా ఇస్తున్నాం. కొన్ని సేవల కింద సర్టిఫికెట్స్ కానీ ఆర్టీసీ బస్సుల్లో కానీ సేవలు అందిస్తున్నాం. ఇవన్నీ కూడా నేను అనలైజ్ చేస్తున్నాను, IVRS పంపిస్తున్నాను, టెక్నాలజీ టచ్ చేస్తున్నాను. ఇంకో పక్క మీ అనుభవాల్ని మీ మనోభావాల్ని పసిగట్టడానికి ఎప్పటికప్పుడు నేను ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఈ అన్ని జిల్లాల్లో కూడా చదువుతున్నాను. నాకు ఒక పక్క రాజకీయ నాయకులు, మీరు ఓట్లు వేశారు, ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించారు, వాళ్ళు ఒక పక్క నాతో ఉంటారు మంత్రులుగా. ఇవన్నీ ఇంకో పక్క అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తారు. ఈ రెండు చూస్తే ఎప్పటికప్పుడు నేను సమాచారం తెప్పించినప్పుడు నేను పబ్లిక్ సాటిస్ఫాక్షన్ తెప్పిస్తున్నా. లాస్ట్ 1 ఇయర్లో దగ్గర రాష్ట్రంలో 69.31 ఉంటే కృష్ణా డిస్ట్రిక్టు 71.58 ఉంది. 2.28% హైయెస్ట్ ఉంది. దీనికి జిల్లా కలెక్టర్ని అడ్మినిస్ట్రేషన్ని మొట్టమొదటిసారిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గుడివాడ కాన్స్టిట్యున్సీ దానికంటే ఇంకొంచెం ముందున్నారు, 71.99% ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యేని నోడల్ ఆఫీసర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కొంచెం బెటర్ అయ్యారు, ఇంప్రూవ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మొన్నటి వరకు జిల్లా రాష్ట్రంలో 3వ ప్లేస్లో ఉంది, ఇప్పుడు కొద్దిగా స్లిప్ అయ్యారు, 9కి వచ్చారు. గుడివాడ 20వ ప్లేస్లో ఉంది, ఇప్పుడు 63వ ప్లేస్కి వచ్చారు. మొత్తం సేవలు 57 సేవల్లో 41 రాష్ట్రానికంటే బాగా ఉన్నాయి, 16 మాత్రం రాష్ట్రం కంటే వెనకబడ్డారు. ఇంకో పక్క నియోజకవర్గంలో 32 రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నాయి. లేదు, ఇదంతా కూడా లేటెస్ట్, ఈ మధ్య కాలంలో 32 రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నాయి, 13 కిందనున్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు గ్రూపుల వారీగా రమ్మంటున్న వాళ్ళని మా ఆఫీసర్లు కూడా రోడ్లు, అన్నా క్యాంటీన్, శానిటేషన్, మెప్మా, స్ట్రీట్ లైట్స్, డ్రింకింగ్ వాటర్, అర్బన్ అందరూ రావాలి. తొందరగా వస్తే పనిది తొందరగా అయిపోతుంది, అందరూ రావాలి. ఇక్కడ రండి, టీం అంతా రండి. అర్బన్ టీంలో పార్ట్ హోల్స్ మెయింటైన్ చేయడంలో రాష్ట్రానికంటే 3.74% బాగా వచ్చింది. ఎవరు చూస్తున్నారు? మీరు బ్రదర్ చెప్పేది ఆయన చూస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఆయన్ని. గట్టిగా చప్పట్లు కొట్టడానికి మీకేంటి? మంచిని మంచి అనమంటే కూడా అనే పరిస్థితులు లేకపోతే మీరు ఆకలేస్తా ఉందా? అప్పుడే ఆకలేస్తే ఎట్లా తమ్ముడు? నాకు ఎవ్రీడే ఈ పనే కదా, వెళ్ళిపోదాం. రెండవది, అన్నా క్యాంటీన్ 1.49% ప్లస్లో ఉన్నారు. ఎవరు చూస్తున్నారమ్మా అన్నా క్యాంటీన్? నేను ఇక్కడనే ప్రారంభించా. అన్నా క్యాంటీన్ ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. అన్నా క్యాంటీన్ ఈసారి ప్రారంభించింది గుడివాడ నుంచి. ఈరోజు ఇక్కడ పనిచేయడంలో కూడా 1.49% బెటర్గా ఉంది. శానిటేషన్ మున్సిపల్లో మొత్తం జిల్లా అంతా కలిసి 3.25% బెటర్గా ఉంది. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. మెప్మా
ప్రతి ఒక్క ఆడబిడ్డని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని, మీ ఆదాయం పెంచాలని ఆలోచిస్తున్నాం. 1.07 పాజిటివ్ అని గట్టిగా చప్పట్లు కొట్టండి. 2 విషయాలు ఎనగబడ్డారు. ఒకటి వీధి దీపాలు 0.02% మైనస్. ఎవరిది? ఎమ్మ తల్లి, నువ్వు హుషారుగా ఉండాలి, పైకెక్కు ఇట్రమ్. ఇంకా 0.02% మైనస్లో ఉన్నారు. తక్కువైనా మైనసే. ఇంకో పక్క అర్బన్ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ 1.6% మైనస్. ఎవరిది? త్రాగునీరు అర్బన్ ఏరియాలో. ఓకే, మున్సిపాలిటీ వారిగా ఉన్నాయి కాబట్టి అది వేరే విషయం. ఇది పట్టణ ప్రాంతాల్లో పురపాలక అభివృద్ధి పర్ఫార్మెన్స్ అని చెప్పి తెలియజేస్తున్నా. మెజారిటీ బాగున్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు. గట్టిగా చప్పట్లు కొట్టి టీంకి అభినందన తెలియజేయండి. ఓకే, క్యారీ ఆన్. లోకల్ బాడీస్లో రెండోది పంచాయతీల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, స్ట్రీట్ లైట్స్, సర్ఫ్, అన్నా క్యాంటీన్, ఎన్టీఆర్ భరోసా, డ్రింకింగ్ వాటర్, పాట్ హోల్స్. ఇందులో చూస్తే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చాలా బాగా చేశారు. మనస్ఫూర్తిగా అభినందనలు. 8.17% రాష్ట్రానికంటే అబోవ్లో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎవరమ్మా దీనికి ఇన్ఛార్జ్? నువ్వేనమ్మా. ఇక్కడ బాగా చేసావు తల్లి, అక్కడ మాత్రం వెనకబడ్డావు, మైనస్ లిటిల్. వీధి దీపాలు మొత్తం 6.09. ఇక్కడ బాగుంది. స్టేట్ కంటే ఎవరిది? స్ట్రీట్ లైట్స్. నువ్వేనా? రెండో ఆడబిడ్డ బాగా చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టాలని అభినందించాలి. సర్ఫ్ వచ్చి 3.50. ఎవరమ్మా సర్ఫ్ ఇక్కడ? డాక్రా సంఘాలు. నువ్వేనా? ఓకే, పైకెక్కు. సర్ఫ్ వచ్చి 3.5% పాజిటివ్ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అన్నా క్యాంటీన్ 1.64. మీరేనమ్మా? అన్నా క్యాంటీన్ కూడా బాగానే పనిచేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కూడా బాగున్నాయి. 1.6 అభినందిస్తున్నా. డ్రింకింగ్ వాటర్ రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య 2.21 బెటర్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు 1.25% మైనస్లో ఉన్నారు. అదే ఆర్ఎన్బి, పంచాయతీరాజ్ రెండు కూడా మీరు చూసుకోవాలి. రెండు కలిపే వస్తున్నాయి. ఎక్కడికక్కడ మైక్. రీసెంట్గా సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ సీఎం గారు ఈ రాష్ట్రంలో 4,000 కిలోమీటర్లు అభివృద్ధి చేయడం కోసం 2,122 కోట్లు మంజూరు చేశారు సార్. మా డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఇంత పెద్ద శాంక్షన్స్ ఎప్పుడు రాలేదు సార్. ఇది ఫస్ట్ టైం సార్. మళ్ళా ఫీడ్బ్యాక్ రావాలి సార్. బాగా ఉన్నాయి రోడ్లు అని చెప్పాలి. అలాగే సార్. నీకు ఓట్లు రావాలి సార్. కృష్ణా జిల్లాలో సార్ నీకు మార్కులు రావాలి, మాకు ఓట్లు రావాలి. తప్పకుండా సార్. రాబోయే 3 నెలల్లో మంచి అభివృద్ధి చూపెడతాం సార్. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మేము ఇంత కష్టపడితే మొన్న వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వేస్తేనే మేము కష్టపడినట్టు, మాకు మంచి మార్కులు వచ్చినట్టు. మీరు తగ్గిస్తే మాత్రం ఏదో ఒకటి పెట్టుకొని తగ్గిస్తే కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఆర్ఎన్బి గట్టిగా మాట్లాడండి. సార్, రిగార్డింగ్ ఆర్ఎన్బి రోడ్స్, రూరల్ రోడ్స్లో మనకి ఆల్రెడీ లాస్ట్ మంత్ 82 వర్క్స్ శాంక్షన్ చేశారు సార్ తమరు. అవి మొన్న 30 వర్క్స్ కంప్లీట్ అయినాయి సార్. కొద్దిగా ఈ మధ్య స్లాక్ డౌన్ అయినాయి సార్ బికాస్ ఆఫ్ బిటమిన్